మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరు కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల్ని రేవంత్ రెడ్డి కలవనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే లోక్సభ ఎన్నికలు వీటన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కేబినెట్లో ఇంకా చోటు దక్కలేదు. ఇప్పుడు కేబినెట్ విస్తరణలో ఆ రెండు జిల్లాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వచ్చని తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి రేసులో మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ ఉన్నారు. రేవంత్ ఢిల్లీ టూర్ తోటి కార్పొరేషన్లపై కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, విక్రమార్క హైకమాండ్ పెద్దల్ని కలవనున్నారు. ఏఐసీసీ పెద్దలతో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. అటు హైకమాండ్ నుంచి భట్టి విక్రమార్క కూడా పిలుపొచ్చింది. పార్లమెంటు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రావాలి అంటూ హైకమాండ్ ఆదేశించింది. దీంతో సీఎం రేవంత్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షితోటి కలిసి భట్టి విక్రమార్క ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కేబినెట్లో ఎవరూ లేరు. దీంతో ఆ రెండు జిల్లాలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు చాలామంది ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి ప్రేమసాగర్ రావు, వివేక్ బ్రదర్స్ కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. ప్రాంతీయ సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేపట్టే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. మరోవైపు 40కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేలోపు పదవులన్నీ భర్తీ చేస్తే పార్టీకి కలిసి వస్తుందనే ఆలోచన ఉంది కాంగ్రెస్కి. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఢిల్లీ దగ్గర ఏమైనా ఉందా? ఈ 3 రోజులు, రాబోయే 2 రోజులు సీఎం ఎజెండా ఎలా ఉంది అక్కడ? ఢిల్లీ వస్తున్నారన్న సమాచారం మాత్రమే ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో ఉంది. అంతే తప్ప ఆయన ఎవరెవరిని కలుస్తారు ఏంటి అన్న దాని మీద అయితే ఇంకా ఇక్కడ మీడియాకి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ప్రాథమికంగా ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు రాత్రికి కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్న రణదీప్ సింగ్ సూర్జేవాలా నివాసంలో ఒక శుభకార్యం ఉంది. ఆ ఫంక్షన్కి హాజరవ్వడం కోసం సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షి ఈ ముగ్గురు ఢిల్లీ అందుకే వస్తున్నారు అన్నది ఇక్కడున్న సమాచారం. అయితే ఎలాగూ ఢిల్లీ వస్తున్నారు కాబట్టి పార్టీకి సంబంధించిన వ్యవహారాల గురించి అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సైతం ఢిల్లీలో అందుబాటులో లేరు. ఈ ఇద్దరు కీలక నేతలు లేనప్పటికీ ఇతర నేతల్ని, సోనియా గాంధీని కానీ, కేసీ వేణుగోపాల్ని కానీ, ఈ ఇద్దరిని కలిసి తమ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయినా లేకపోతే పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు విషయమైనా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్న నేతల వ్యవహారమైనా వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ పార్టీకి సంబంధించి పార్టీ పెద్దలతోటి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సినవి 2-3 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, క్యాబినెట్ భర్తీ. ఇప్పటికీ 11 పదవులు, 11 మంత్రిత్వ శాఖల్ని భర్తీ చేశారు. మరొక 6 కూడా కేటాయించవచ్చు. మరొక 6గురికి కొత్తగా క్యాబినెట్లోకి చోటు కల్పించే అవకాశం ఉంది. ఆ 6 స్థానాల్ని భర్తీ చేసే విషయం మీద చర్చించే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పినట్లు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారిలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుంది అన్నది మనం ఒకటి చర్చించుకోవచ్చు. ఇంకొకటి, లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలామంది అసెంబ్లీ టికెట్లు ఆశించినప్పుడు అందరికీ టికెట్ ఇవ్వలేరు కాబట్టి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను కొందరిని బుజ్జగించే క్రమంలో మీకు లోక్సభలో అవకాశం కల్పిస్తాము, ఈసారి అసెంబ్లీ నుంచి తప్పుకోండి, సహకరించండి అంటూ పార్టీ అధిష్టానం వారితో అప్పుడు చర్చలు జరిపింది. అలా లోక్సభకు ఆశ చూపిన వారు చాలామంది నేతలు ఉండగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరాలనుకుంటున్న వారు, చేరిన వారు కూడా కొంతమంది ఉన్నారు. ఈ క్రమంలో వారికి పార్లమెంట్ టికెట్స్ ఎవరికి అకామిడేట్ చేయగలుగుతాం, ఒకవేళ అకామిడేట్ చేయలేని వారికి నామినేటెడ్ పదవులు ఏమైనా ఇవ్వగలుగుతామా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా పార్టీ అధిష్టానం పెద్దలతో ఈ నేతలు చర్చించాల్సి ఉంది. వాటి గురించి కూడా అధిష్టానం పెద్దలతో ఈ భేటీలో, అంటే ఈ పర్యటనలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహాత్మా.